డాడీ షాప్లో కొనుక్కుంటా పైసలు ఇవ్వా అని పోరడు అడిగితే రూపాయి బిల్లు ఇచ్చి చూడుర్రి ఇసురు కొడతాడు అవతల. ఏంది డాడీ రూపాయికి ఏమొస్తుంది 10 రూపీస్ ఇయ్యి అంటాడు. నిజమే మరి, దుక్నంలా చిప్స్ ప్యాకెట్ కొనాలన్నా 5 రూపాయలు, పొద్దుగాల పొయ్యి ముట్టిస్తానికి అగ్గిపెట్టె కూడా 2 రూపాయలు ఆయే. పిప్పర్మెట్టో చాక్లెటో ఒకటి వస్తుండొచ్చు, కానీ గీడికి పోతే ఈడ భోజనానికి ఎంతో ఎరికేనా? 1 రూపాయి. ఇవాళ సాంబార్ రైసు, రేపు టమాటా రైసు, ఎల్లుండి కిచిడి పచ్చి పులుసు, ఇట్లా రోజుకోటి. ప్లేటు చెంచా కూడా వాళ్ళే ఇస్తారు. నమ్మికైతే లేదు కదా. కానీ నిజముల్లా ఇది సికింద్రాబాద్ రైల్ స్టేషన్ దగ్గర రెజిమెంటల్ బజార్లా కరుణా కిచెన్. పగటిలు కాగానే కూలీనాలి చేసుకుంటోళ్ళు, అడ్డాల మీద చిన్న చిన్న దందాలు చేస్తోళ్ళు ఈడికొచ్చి లైన్లు కడతారు. సరిపోకుంటే ఇంకో రూపాయి ఇచ్చి ఇంకో ప్లేట్ తినొచ్చు కడుపు నిండా. ఏ రూపాయికి అన్నం దొరుకుతుందంటే బెస్టే కదా. పప్పు అంతే, జిలేబీ పెడతాడు, ఎప్పుడైనా కేక్ పెడతారు, స్వీట్ పెడతారు. పేట ఎంత ఖర్చు పెడితే కూడా ఎంత ఖర్చు అవుతుంది మనకి. 100 రూపీస్ 200 రూపీస్ ఖర్చు అవుతుంది. బావు చాలా సంతోషం ఉంది. అదే బయట హోటల్లో తింటే అల్కగా 100 రూపాయలు. మళ్ళా ఆ పైసలతోటి ఈడ 100 మంది తినొచ్చుల్లా. మళ్ళా పొద్దుగాల నాస్టా టిఫిన్ చేసినాక చాయ్ కూడా రూపాయికే. దిన 300 మందికి వంట చేపిస్తారట. జార్జ్ రాకేష్ బాబు అనే గీసారు స్వచ్ఛంద సంఘం పెట్టి చందాలతోటి రూపాయికే బువ్వ పెట్టి గరీబుల కడుపు నింపుతాండు. ఢిల్లీలో గౌతమ్ గంభీర్ గారు 1 రూపీ థాలీ అని పెట్టారనమాట. సో అది బాగుంది. కానీ ఆయన అంత పెద్ద క్రికెటర్ 1 రూపీకి అన్నం ఇస్తున్నాడు, మరి మేము ఇవ్వగలుగుతామో లేదో అని భగవంతుడు పేరు తీసుకున్నాము. ముందుకు నడవడానికి ఫిబ్రవరిలో మొదలు పెట్టినాము. ఇది చాలా 10 నెలలు అయింది. బర్త్డేలు, మ్యారేజ్ డేలు చేసుకోకుండా ఆ పైసలు ఇళ్ళకి ఇచ్చేటోళ్ళు బొచ్చెడు మంది. కానీ రూపాయి అంటే ఇలువలేని ఈ కాలంలో అదే రూపాయి తోటి దిన 300 మందికి బువ్వ పెడుతుండ్రంటే అందరం తారీఫ్ చేయాల్సిందేనబ్బా.